కార్తీక మాసంలో చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి దానాలు ఏమిటి? కార్తీక మాసంలో దానాలకు ప్రసిద్ధిగా చెప్పబడింది. యమధర్మరాజు దానాలకు ఆనందిస్తాడు, దానాలను చేసేటటువంటి వారిని అనుగ్రహిస్తాడు. కాబట్టి దానాలు చేయడంలో కార్తీక మాసము విశేషమైనది. అలానే కార్తీక మాసంలోనే యమధర్మరాజు పద్మపీఠ సహితముగా, అంటే బ్రహ్మ పద్మపీఠంగా ఉండగా ఆ పీఠముపై శివకేశవులు ఇరువురు సాక్షాత్కారంతో యమధర్మరాజు తరించాడు. కాబట్టి ఈ మాసంలో చేసేటటువంటి దానాలకు విశేషమైనటువంటి ప్రతిఫలము ఉంటుంది. ఇందులో ముఖ్యముగా సాలగ్రామ దానము, దీపదానము, అమలక దానము అంటే ఉసిరికాయలను దానము చేయడము, కన్యాదానము, అన్నదానము వంటి అనేకమైనటువంటి దానాలను చెప్పబడింది. సాలగ్రామాన్ని తీసుకొని ధాత్రీ వృక్షము కింద అనగా ఉసిరి చెట్టు కిందన షోడశోపచారాలు చేసి పంచామృతాభిషేకాలు నిర్వహించిన పిదప పూజ చేసినటువంటి బ్రాహ్మణులకు ఆ సాలగ్రామాన్ని దక్షిణ సహితముగా ఎవరైతే దానం చేస్తారో వారికి మరణ అనంతరము వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఇలా చేసినటువంటి వారికి 21 తరాల ముందు మరియు 21 తరాల వెనుక కూడా వీరి యొక్క వంశము అభివృద్ధి చెంది విష్ణు సాయుధ్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఉపనయనం చేసుకోలేనటువంటి పేద బ్రాహ్మణులకు ఉపనయన దానము చేయడము, తిలల దానము, పాదరక్షల దానము, ఛత్రదానము వంటి అనేక దానాలు ఈ కార్తీక మాసంలో విశేషంగా చెప్పబడింది. ప్రత్యేకించి సాలగ్రామ దానం చేసేటప్పుడు సాలగ్రామాన్ని స్త్రీలు దానము చేయకూడదు. కాబట్టి పురుషుల సహాయంతో స్త్రీలకు కలిపి దానము చేయడం ఎంతో ఉపయుక్తమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. అలానే కన్యాదాన విషయంలో ప్రత్యేకించి కర్త ఎవరైతే ఉంటారో వారు కన్యను సాలంకృతమైనదిగా అలంకరణ చేసి, అంటే ఆభరణ భూషణాదులు అన్నీ కూడా ఆ కన్యకు అలంకరించిన పిదప ఆ కన్యను శాస్త్ర పాండిత్యము కలిగినటువంటి వ్యక్తికి కన్యాదానము చేయడం వలన విశేషమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. దీని వలన ఆ పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు సంతసించి శివ, వైకుంఠ, కైవల్య ప్రాప్తి కలగడానికి ఎంతో అవకాశం ఉంటుంది.